అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? గుణపాఠం. విజయనగరానికి వెళ్ళే దారిలో తెల్లటి పొడవాటి వెంట్రుకలతో నిగనిగలాడుతున్న ఒక కుక్కను వెంట పెట్టుకుని పోతున్న 40 ఏళ్ల వయసు వాడొకడు ఎల్లప్పకు తారసపడ్డాడు. మాటల సందర్భంలో ఎల్లప్ప అతడికి తాను కూతురు పెళ్లికి నగలు కొనబోతున్నట్లు చెప్పి అతన్ని కుక్కతో ఈ ప్రయాణం ఏమిటని అడిగాడు. నా పేరు భద్రయ్య, ఇది నా పెంపుడు కుక్క. నగరంలో చాలా ముఖ్యమైన పని ఉండి వెళుతున్నాను అన్నాడు కుక్క యజమాని. కుక్క అందం చూసి ముచ్చటపడిన ఎల్లప్ప అలా అడగటం మర్యాద అవునా కాదా అని ఆలోచించకుండా, కుక్కను అమ్ముతావా, ఏపాటి ధర అని అడిగాడు. భద్రయ్య ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయి ఎల్లప్ప కేసి పరీక్షగా ఓ మారు చూసి, సరే అమ్ముతాను, 1000 వరహాలు అన్నాడు. 1000 వరహాలే? అంత దురాశ మంచిది కాదు. కుక్క అందంగానే ఉందనుకో, అయినా 5-6 వరహాల కంటే ఎక్కువ చెయ్యదు అన్నాడు ఎల్లప్ప కోపంగా. ఆశో దురాశో, నా కుక్క ఖరీదు 1000 వరహాలు అంటూ రెట్టించాడు భద్రయ్య. నువ్వు చెప్పే అంత పెద్ద ధరకు ఏ తలమాసినవాడో కాదు కదా, ఆఖరికి వెర్రి వెంగళాయి కూడా కొనడు అన్నాడు ఎల్లప్ప. అలాగా, అయితే పందెం వేస్తావా మరి? దీన్ని నువ్వు చూస్తూ ఉండగానే 1000 వరహాలకు అమ్ముతాను అన్నాడు భద్రయ్య. అలాగా, పందెం. నువ్వు ఆ ధరకు అమ్మగలిగితే 100 వరహాలు ఇస్తాను. అమ్మలేకపోయావో నువ్వు నాకు 100 వరహాలు ఇచ్చుకోవాలి అన్నాడు ఎల్లప్ప రోషంగా. ఇద్దరూ విజయనగరంలోని ఒక పెద్ద బజారు చేరుకున్నారు. కుక్కను అమ్మ చూపిన భద్రయ్యను దాని ఖరీదెంత అని 2-3 అడిగారు. 1000 వరహాలని భద్రయ్య చెప్పగానే వాళ్ళు కుక్కకేసి భద్రయ్యకేసి వింతగా చూసి వీడేదో పిచ్చివాడనుకుంటూ మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. చూసావా, కుక్క అమ్మకం దేవుడెరుగు, అందరూ నిన్ను వెర్రివాడి కింద జమకట్టేస్తున్నారు అన్నాడు ఎల్లప్ప ఉత్సాహంగా. తొందరపడకు, నా కుక్కను 1000 వరహాలకు అమ్మి తీరుతాను అంటూ భద్రయ్య వీధివారగా పంజరాల్లో చిలకలను పెట్టి అమ్ముతున్న ఒకడి దగ్గరకు వెళ్ళాడు. నా కుక్కలాగే ఈ చిలుకలు ఏదో దేవజాతివిలా ఉన్నాయి, చిలుక ఖరీదెంతేమిటి అని అడిగాడు భద్రయ్య చిలకలమ్మేవాణ్ణి. 1 వరహ అన్నాడు చిలకలమ్మేవాడు. అంత చవక? నువ్వేదో ఒట్టి అమాయకుడిలా ఉన్నావు. ఒక్కొక్క చిలుకను 500 వరహాలకు కొంటాను, అమ్ముతావా అన్నాడు భద్రయ్య పంజరంలో నుంచి 2 చిలుకలను చేతిలోకి తీసుకుంటూ. ఏమిటి, చిలుకను 500 వరహాలకు కొనబోతున్నావా? నీకేం మతి శాంతం పోలేదు కదా అన్నాడు ఎల్లప్ప ఆశ్చర్యపోతూ. భద్రయ్య ఆ మాటలు ఏమాత్రమూ పట్టించుకోలేదు. అతడు కుక్కను చిలకలమ్మేవాడికి చూపుతూ, ఈ కుక్క ఖరీదు 1000 వరహాలు, డబ్బుకు బదులుగా దీన్ని తీసుకో అన్నాడు. 2 చిలుకలను అమ్మితే వచ్చే 2 వరహాల కన్నా ఈ కుక్కను అమ్మితే మరి కాస్త ఎక్కువ డబ్బు వస్తుంది అనుకొని చిలుకలమ్మేవాడు మారు పలక్కుండా కుక్కను తీసుకున్నాడు. భద్రయ్య ఎల్లప్ప కేసి తిరిగి, చూసావా, నీ కళ్ళ ఎదుటే కుక్కను 1000 వరహాలకు అమ్మాను, పందెం డబ్బు 100 వరహాలు ఇచ్చుకో అన్నాడు. ఎల్లప్ప దిగాలు పడిపోతూ భద్రయ్యకు 100 వరహాలు ఇచ్చాడు. భద్రయ్య తాను కొన్న చిలుకలను దాపులనున్న చెట్ల మీదకు వదిలిపెట్టి ఎల్లప్పతో, తెలిసిందా, అమ్మ చూపని దాని మీద మోజుపడి దురాశ కొద్దీ ఎంత నష్టపోయావో, ఇది చిన్న 100 వరహాల గుణపాఠమే కదా అని మరిచిపోతే మరోసారి 1000 వరహాలు నష్టపోయే ప్రమాదం కలగవచ్చు అన్నాడు. ఎల్లప్ప తల వంచుకొని వీధి వెంట కొంత దూరం పోయినదాకా ఆగి భద్రయ్య చిలకలమ్మేవాడి చేతిలో 10 వరహాలు పెట్టి తన కుక్కను తీసుకొని మిగిలిన 90 వరహాలు లాభంతో తన దారిన తాను పోయాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.